మహాశివరాత్రి సందర్భంగా గుంటూరు ఏడ్కూరు రోడ్లో నిర్వహించిన లింగోద్భవ అభిషేకం కార్యక్రమం కన్నుల విందుగా సాగింది. వందలాది మంది భక్తులు ఈ అభిషేక ఉత్సవంలో పాల్గొన్నారు. శివుడి నామస్మరణంతో ఆ ప్రాంతమంతా మార్మోగింది. ప్రముఖ వ్యాపారవేత్త గాయత్రి ట్రేడర్స్ అధినేత బొల్లిశెట్టి కామేశ్వరరావు ఆధ్వర్యంలో శివరాత్రి మహోత్సవ వేడుకలు జరిగాయి. శివలింగానికి ప్రత్యేక పూజలు చేసి అభిషేకాలు నిర్వహించారు. అనంతరం శివలింగాన్ని నిమగ్నం చేశారు. భక్తి శ్రద్ధలతో శివరాత్రి వేడుకలు నిర్వహించారు. ప్రతి ఒక్కరిపై శివుని అనుగ్రహం ఉండాలని నిర్వాహకులు కామేశ్వరరావు అన్నారు. దర్శించడం వల్ల మహాపుణ్యం వస్తుంది అని తెలియజేస్తూ ఉన్నారు. కానీ అమర్నాథ్ యాత్ర అందరూ చేయగలరా? చేయలేరు. దానికి వయసు మీద పడిన వాళ్ళు చేయలేరు, అనారోగ్య పరిస్థితులు ఉన్న వాళ్ళు చేయలేరు, స్త్రీలు పిల్లలతో ఉంటే వాళ్ళు చేయలేరు, ఇంకా ఏమైనా ఇబ్బందులు ఉన్న వాళ్ళు చేయలేరు. అది బాగా ఖర్చుతో కూడుకున్న పని. మధ్యలో నడవాల్సి వస్తుంది, డోలీ ఎక్కాల్సి వస్తుంది. మనం ఆ డోలీ ఎక్కితే మనల్ని చూసి జాలి పడే వాళ్ళు ఉంటారు. కనుక ఇన్ని రకాల ఇబ్బందులు ఉన్నాయి. అమర్నాథ యాత్ర అందరూ చేయలేరు. కాబట్టి కనీసం ఆ యాత్ర యొక్క మహాత్మ్యాన్ని తెలుసుకుంటే కూడా అమర్నాథ్ యాత్ర చేసిన ఫలితం వస్తుంది అని ఇక్కడ స్థల మహాత్మ్యం మనకు చెప్తూ ఉన్నారు. ఏంటండి ఈ అమర్నాథ్ యాత్రలో విశేషాలు అంటే గనక, ఈ అమర్నాథ్ యాత్రలో మొట్టమొదటిగా దీని వెనక కథ ఏం చెప్తారంటే, పార్వతీదేవి పరమేశ్వరుణ్ణి అడిగిందట, నాథా సృష్టి రహస్యం తెలియజేయవలసింది, సృష్టి రహస్యం నాకు చెప్పవలసింది అంటే పరమేశ్వరుడు అన్నట్ట. సృష్టి రహస్యం అని నువ్వే అంటున్నావు కదమ్మా, రహస్యము అంటే ఇంతమందిలో చెప్పేదా? కనుక రహస్యం అంటే రహస్యంగానే చెప్పాలి. కనుక గుహలోకి వెళదాము మనిద్దరము, అక్కడ నీకు సృష్టి రహస్యం తెలియజేస్తాను అన్నట్ట పరమేశ్వరుడు. ఆ గుహలోకి వెళ్తున్న సమయంలో మొట్టమొదట పహ్లేగాం అనే ఒక మజిలీ తగులుతుందండి మనకు. అమర్నాథ్ యాత్రలో పహ్లేగాం అంటారు. ఈ మజిలీ మొట్టమొదట మజిలీ. ఇక్కడ ఏం చేస్తారంటే, మనం యాత్రకు వెళ్తే కనుక అక్కడ మనము నంది బొమ్మలు అక్కడ రేకులు అమ్ముతారు. నందిని దానం